ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న కౌశలం ఫార్మేట్ ద్వారా నిరుద్యోగ యువతకి స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మరియు జాబ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కౌశలం పరీక్షకు సంబంధించి తాజాగా అప్డేట్స్ ప్రకారం పరీక్షలు డిసెంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. నమోదు చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి అధికారికంగా మెసేజ్లు అయితే వస్తాయి. ఈ యొక్క మెసేజ్ వచ్చిన వారు వారికి కేటాయించిన షెడ్యూల్లో వారికి కేటాయించిన సచివాలయంలో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది 2 పూటలు జరుగుతుందండి. ఉదయం పూట ఒకసారి, మధ్యాహ్నం పూట ఒకసారి, ఇలా 2 పూట్ల ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ప్రతి సచివాలయంలో ఒకసారి కేవలం 2 అభ్యర్థులకు మాత్రమే ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. ఇది ఎగ్జామ్ కు సంబంధించి కౌశలం ఎగ్జామ్ కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో వారికి ఫోన్ కి అయితే ఈ రకంగా ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిల్ కి అయితే ఈ రకంగా మెయిల్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ ఫోన్ కి వచ్చిన ఎస్ఎంఎస్ మరియు మెయిల్ కి వచ్చిన మెయిల్ రెండు నేను చూపించాను. ఈ రకంగా మీకు డేట్ తో సహా మీకు ఏ రోజు ఎగ్జామ్, ఏ టైంలో ఎగ్జామ్ అనేది చాలా క్లియర్ గా ఉందండి. ఈ యొక్క ఎగ్జామ్ కి అక్కడ డేట్ ఇచ్చిన దానికి 15 నిమిషాలు ముందుగా అని చెప్పేసి అటెండ్ అవ్వమంటున్నారు. కానీ ఒక అరగంట ముందుగానే మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రూఫ్ తో పాటు మీకు ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ తీసుకొని ఈ యొక్క సచివాలయానికి అయితే అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత మీకు కౌశలం ఎగ్జామ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. కౌశలం అంటే ఏంటి అంటే ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఉద్యోగ సహాయం, పని దొరకడానికి అవసరమైన స్కిల్స్ నేర్పడం, ఐటీ, ఐటీఈఎస్, జీసీసీ వంటి రంగాల్లో జాబ్స్, పరీక్ష మరియు సర్టిఫికేట్ జారీ చేయడం, దానికి సంబంధించిన జాబ్స్ అనేవి చూపించడం. అంటే మీరు ఈ కౌశలం ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా అందులో ఉంటాయండి. ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అని నేర్చుకున్న తర్వాత అట్లా మీరు నైపుణ్యం సంపాదించి మీరు జాబ్స్ కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది డిసెంబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. 2 స్లాట్లు ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక స్లాట్ ఎగ్జామ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు రెండో స్లాట్ యొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. ఇలా 2 స్లాట్లలో రోజుకి 2 చొప్పున మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే చేస్తారండి. అయితే దీనికి సిలబస్ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి చాలా మంది మెయిల్స్ లో కూడా అడిగి ఉన్నారు. సిలబస్ ఏంటి అంటే స్కిల్ టెస్ట్, కమ్యూనికేషన్ టెస్ట్ అని చెప్పేసి 2 ఉంటాయండి. ఫస్ట్ 45 మినిట్స్ మీకు గణితం, ఇంగ్లీష్, లాజికల్, కంప్యూటర్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ మీద 3 క్వశ్చన్లు అయితే ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేయడం అయితే చేస్తారండి. ఇలా 60 మినిట్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ చొప్పున ఉండడం అయితే జరుగుతుందండి. పరీక్ష యొక్క నియమాలు ఏంటి అంటే పరీక్షా సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ అనేది రాయాలి. కెమెరా, మైక్రోఫోన్ ఆన్ లో ఉండాలి. ఇవి ఆల్రెడీ సచివాలయాలకి కెమెరా, మైక్రోఫోన్ అనేది చేరడం జరిగిందండి. ఈ యొక్క కెమెరా, మైక్రోఫోన్ల ద్వారానే మీరు ఎగ్జామ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ మైక్రోఫోన్ అనేది వాడేటప్పుడు కానీ, కెమెరా వాడేటప్పుడు కానీ ఒకరి ఫేస్ మాత్రమే ఉండాలి. ఎక్కువ మంది ఫేస్ ఉన్నట్టయితే ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు కానీ ట్యాబ్ అనే బటన్ కానీ కీబోర్డ్ లో ప్రెస్ చేసినట్టయితే ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవేవి ప్రెస్ అవ్వకుండా ఎక్కువ మంది మీ చుట్టూ లేకుండా ఉండేలాగా చూసుకొని ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వారికి